ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హోషయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును. ప్రియులారా, ఈ వాక్యం ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఒకసారి ధ్యానం చేసుకుందాం. మంచు కురవడం వల్ల ఎంత తాజాదనం, భూమిని నూతన పరచటానికి ఇది ప్రకృతి అందించే కానుక. మంచు రాత్రుల్లో కురుస్తుంది, ఇది లేకుంటే మొక్కలు ఎదగవు. బైబిల్లో ఈ మంచుకున్న విలువకి గుర్తింపు ఉంది. దీన్ని ఆత్మీయ తాజాదనానికి సాదృశ్యంగా వాడారు. ప్రకృతి మంచును కురిపించినట్లే దేవుడు తన ప్రజలకు కొత్త శక్తిని, తాజాదనాన్ని ఇస్తూ ఉంటాడు. ప్రియులారా, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది: పరిశుద్ధాత్మ నూతన స్వభావాన్ని కలుగు చేయునని. ఈరోజు మంచు అనగా పరిశుద్ధాత్మ దేవునికి గుర్తుగా ఉంది. ప్రియులారా, ఈరోజు మనం నిత్యం ఆహారాన్ని భుజిస్తూ ఉంటే శారీర సంబంధమైన ఆరోగ్యం రోజు రోజుకి ఎలా ఉత్తేజపరుచు ఉంటుందో, ఆత్మీయ ఆహారాన్ని కూడా రోజు మనం ఆహారంగా తీసుకుంటే మన ఆత్మీయ జీవితం కూడా తాజాదనంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆత్మీయ ఆహారం తీసుకుంటే కుదరదు. ప్రతి నిత్యం పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు నూతత్వం పొందాలి. నీలో ప్రతి అణువు జీవంతో ఉట్టిపడుతూ ఉరకలేస్తూ ఉన్న స్థితికి నువ్వు ఉండాలి. నీవు నీరసించిపోయి కళ్ళు తేలేసిన స్థితికి నీ యొక్క తేడా గుర్తించుకోవాలి. నిశ్చలమైన ధ్యానం, వాక్యాన్ని వంటబట్టించుకునే శ్రద్ధ నీ మీద మంచు కురవడానికి సహాయం చేస్తాయి. రాత్రి వేళలో ఆకులన్నీ నిశ్చలంగా ఉన్నప్పుడు వాటి రంధ్రాలు తెరుచుకొని ఆకాశపు మంచును జుర్రుకుంటూ ఉంటాయి. ఆత్మ సంబంధమైన మంచు, దేవుని సన్నిధిలో నిర్మలమైన ధ్యానం నీ మీద కురుస్తూ ఉంది. ఆయన సన్నిధిలో ధ్యాన ముద్ర వహించు. తొందరపాటు మంచును అడ్డగిస్తుంది. నీ ఆకులన్నీ మంచులో తడిసేదాకా ఆయన సన్నిధిలో వేచి ఉండు. ఆయన పైన నీ విధి నిర్వహణకు తాజాదనంతో, క్రీస్తులో చురుకుదనంతో, ఉత్సాహంతో బయలువెళ్ళు. బిడలరా, దేవుని యొక్క పరిశుద్ధాత్మను నీ హృదయంలోకి ఆహ్వానించు. మంచు ఉన్నప్పుడు చెట్లు ఎంతటి తాజాదనంగా ఉంటాయో, దేవుని ఆత్మ నీతో ఉంటే నీ ఆత్మీయ జీవితం కూడా అంతే ఆహ్లాదకరంగాను, అంతే దీవెనకరంగాను ఉంటాయి. మరి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించి ఆయన ఆత్మతో నిన్ను నింపునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.